కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అభిమానులు అదేవిధంగా ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉండేవి. ముఖ్యంగా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో బాగా పెరిగింది అనే ఆశలో ఉన్నారు. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై చాలా రోజులైంది. కానీ పవన్ కళ్యాణ్ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం జరగలేదు. చాలా నార్మల్ గా సాగుతున్నది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించి మొదటి కాపీ ఓవర్సీస్ లో కొంతమంది ప్రముఖులకు ప్రత్యేక స్క్రీనింగ్ ద్వారా చూపించారట. వాళ్ల నుండి వచ్చిన రెస్పాన్స్ మామూలు రేంజ్ లో లేదని అంటున్నారు. అసలు ఈ సినిమా ఇంత బాగుంటుందని అనుకోలేదని, ఆలస్యం కాకపోయుంటే ఈ సినిమాపై హైప్ మామూలు రేంజ్ లో ఉండేది కాదని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో 3 యాక్షన్ బ్లాక్స్ అదిరిపోయాయని, ఫ్యాన్స్ కి ఖచ్చితంగా విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుంది. అప్పట్లో గబ్బర్ సింగ్ చిత్రం ఫస్ట్ హాఫ్ ని చూసి అభిమానులు ఎంతలా మురిసిపోయారో హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ చూసి అంతే మురిసిపోతారని, అంత అద్భుతంగా వచ్చిందని, ముఖ్యంగా ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ బ్లాక్స్ ట్రెండ్ సెట్ చేసే విధంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ ప్రారంభంలో కాస్త ల్యాగ్ స్క్రీన్ ప్లే ఉంటుందని, కానీ అది కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ జ్యోతికృష్ణ చాలా చక్కగా తీర్చిదిద్దాడని, అభిమానులకు మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా అది నచ్చుతుందని అంటున్నారు. ఓవరాల్గా సినిమాని చూసి బయటకొచ్చే ప్రతి ఒక్కరూ మంచి పాజిటివ్ ఎనర్జీతోనే బయటకొస్తారని, ఫ్యామిలీ ఆడియన్స్ ఒక్కసారి ఈ సినిమాకు కదిలితే లాంగ్ రన్ ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుంది అనేది ఎవరూ ఊహించలేరని అంటున్నారు. ఇలా ఇప్పటి వరకు హరిహర వీరమల్లు కంటెంట్ గురించి మొత్తం పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. మరి ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.